దేవుని మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ ఉదయకాల పునరుద్ధాన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యవాక్కులని కొన్ని సత్యములను మన ఆత్మీయ జీవితానికి భద్రపరచుకొని మనముగా పరిశుద్ధత నుండి అత్యంత పరిశుద్ధతలోనికి నడిపించబడి విశ్వాస్యతను నీతిని కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్న మాటలను మీకు నేను తెలియజేస్తున్నా. ఈ దినములకై పఠించబడినటువంటి వాక్య భాగములో సత్యమును మనము గ్రహించినప్పుడు దేవాది దేవుడు ఒక మనుష్యుని ఎన్నిక చేసుకున్నారు. ఆ మనుష్యుని ద్వారా దేవాది దేవుడు మహిమ పరచబడటానికి అనేక మంది విశ్వాసులను, అనేక ఆత్మలను ఆయన పక్షముగా నడిపించుకోవడానికి ఆయన పిలుచుకున్నటువంటి ఆ ఒక్క వ్యక్తిని బట్టి, ఆ వ్యక్తికి దేవాది దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి దేవాది దేవుడు అట్టి వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి స్థితిని ఈ దినమున చదవబడిన వాక్యంలో మనము చూస్తున్నాం. దేవుని యొక్క ఆలోచనలు, తలంపులు వేరు. ఆయన ఏ వ్యక్తికైతే ఒక వాగ్దానాన్ని ఇచ్చారో ఆ వ్యక్తి పేరు అబ్రహాము అనే మాటని మనం అందరికీ తెలిసినది. ఆ అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానము 440 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి వాగ్దానము. ఆ వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి క్రియా రూపకమైనటువంటి వచనములే ఈ దినమున చదవబడినటువంటి వాక్యములుగా ఉంటున్నాయి. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. నీవు ఆరాధించే దేవుడు ఆయన ఒక వాగ్దానాన్ని ఇచ్చినప్పుడు ఆయన మరువక ఆ వాగ్దానాన్ని నీ పక్షంగా జరిగిస్తారని, నీ విశ్వాస జీవితంలో నీవు భద్రపరచబడి విశ్వాసము నుండి తొలగక నీవు జీవించాలని దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. మనకు కొద్దిపాటి సమస్యలు వచ్చినప్పుడు, కొద్దిపాటి బాధలు వచ్చినప్పుడు, కొద్దిపాటి శరీర సమస్యలు వచ్చినప్పుడు, కొద్దిపాటి ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు, కొద్దిపాటి మానసిక సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు మనము లోకము వైపు చూస్తాం. కానీ నీ దేవుడు, నా దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చినప్పుడు దానిని సరైన సమయంలో, సరైన కాలంలో ఆయన నెరవేర్చే దేవుడని ఈ దినమున చదవబడిన వాక్యం ద్వారా మనకు చూస్తూ వస్తున్నాం. చూడండి, ఆది కాండములో ఏ వ్యక్తికైతే దేవుడు ఇచ్చాడో అట్టి వాగ్దానమును ఒకసారి మీ ముందు ఉంచుతారు. ఆది కాండము 15వ అధ్యాయాన్ని ఈ రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. దేవాది దేవుడు అతడు 8వ వచనము, అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకొనునని నాకెట్లు తెలియననగా. దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని నేను ఎలాగ స్వతంత్రించుకుంటున్నానని విశ్వాసి అడుగుతున్నాడు. నీవు ప్రార్థన చేసేటప్పుడు ఒక వాగ్దానాన్ని తీసుకొని ఆ ప్రార్థనలో ఆ వాగ్దానాన్ని దేవుడితో చెప్పాలి. ఇప్పుడు అబ్రహాం నేర్పిస్తున్నాడు మనకి. How is that I can get it, my Lord? మీరు అన్నారే నిన్ను ఆశీర్వదిస్తానని,
నిన్ను ఫలింపజేస్తానని, నీకు తోడుగా ఉంటానని, నేను శక్తివంతమైన దేవుడిని, నిన్ను ఏ నాటికని ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంచనని ఆ వాగ్దానాన్ని నెరవేర్చుతారా లేదా అని నీవు అడిగినప్పుడు ఆయనకి ఏ వాగ్దానం ఇచ్చాడో చూడండి అక్కడ. మరియు 5వ వచనము, మరియు ఆయన వెలుపలి తీసుకొచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి ఈ సంతానము అలాగోనని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. దేవుడిచ్చిన వాగ్దానం చొప్పున 20 లక్షల కాల్వమును ఈ దినమున చదవబడిన వాక్యములు మనం చూస్తున్నాం. వారందరినీ కూడా దేవాతి దేవుడు ఏ వాగ్దానం అయితే ఆ వ్యక్తికి ఇచ్చాడో, ఒక వ్యక్తికి ఆ వాగ్దానాన్ని నీ యొక్క తరముల తర్వాత అయినా కూడాను ఆయన మరువక నెరవేర్చే ఏకైక దేవుడు. దేవునికి స్తోత్రం. నీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ఆయన కవిలిలో అలా ఉంటుంది. ఆల్ ద ప్రేయర్స్ విల్ బి స్టోర్డ్ విత్ ద గాడ్. ఆయన చెంత మీ ప్రార్థనలు ఆ రీతిగా దాచి ఉంచబడతాయి. ఆ ప్రార్థనలు ఏ కాలంలో ఏ సమయంలో నెరవేర్చాలో దేవుడు ఆ రీతిగా నెరవేర్చాడు. నువ్వు మర్చిపోవచ్చేమో, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన మర్చిపోతావు. ఏదో ప్రార్థన చేసిన అనొచ్చేమో. నీవు నీ పితరులు నీ కొరకు చేసిన ప్రార్థనలు, నీవు నీ బిడ్డల కొరకు చేసిన ప్రార్థనలు ఆయన నెరవేర్చే ఏకైక దేవుడుగా ఉంటున్నాడు. ఆయన నామము నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతటి సమస్య అయినప్పటికీ, కఠినమైన జటిలమైన సమస్యలు అయినప్పటికీ దేవాతి దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారు. ఆ వాగ్దానముల భాగమే ఈ దినమున చదవబడినటువంటి గొప్ప సత్యయుక్తమైన వాక్యమై ఉంటున్నది. ఆ దేవుడు వారిని నడిపించడానికి ఆయన తలంపులు ఎలా ఉంటాయి చూడండి. యెషయా భక్తుడు చెప్తున్నాడు 55వ అధ్యాయము 9వ వచనములు, దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాడై యెషయా భక్తుడు లిఖించినటువంటి మాటలు ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 55:9వ వచనం, ఆకాశములు నా మార్గములు నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. జాగ్రత్తగా మీరు వినాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. మనకు అనేకమైన తలంపులు ఉంటాయి. మన తలంపులు క్రియారూపం పొందవచ్చు. నా దేవుడు ఇచ్చినటువంటి తలంపులు ఆయన ఆశీర్వాదకరముగా మార్చి నీ తలంపులను కూడా క్రియారూపంగా దాల్చగల ఏకైక దేవుడిగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తలంపు అంటే ఏంటి? తలంపు మనస్సు. చూసారా? ఈ మనస్సు ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత వేగమైనటువంటి సాధనములు ఏవైతే ఉన్నాయో వాటికంటే కూడా వేగవంతమైనది. ఇప్పుడు మీరు తలంచుకోండి, ఆకాశంలోకి వెళ్ళిపోతుంది మీ తలంపు. రాకెట్లు కూడా వెళ్ళలేవు. ఇప్పుడు మీరు తలంచుకోండి, అమెరికా దేశం వెళ్ళిపోతుంది మీ తలంపు. ఎక్కడికి? దిస్ ఇస్ ద స్పీడెస్ట్ ఆఫ్ ది స్పీడెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఆన్ ద ఎర్త్. అయితే ఈ తలంపులే ఆ రీతిగా ఉంటాయి. నా దేవుడి యొక్క తలంపులు ఎలా కట్టాడు చూడండి. ఆయన చెప్తున్న మాట, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో. భూమికి పైనను ఆకాశములు ఎంత ఎత్తుగా ఉన్నాయో ఒకసారి వినండి. భూమికి ఆకాశానికి ఎంత డిస్టెన్స్ ఉందో ఒకసారి లెక్క పెట్టండి. ఎంత ఎత్తుగా ఉన్నాయో ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి అంటున్నాడు. జస్ట్ అకౌంట్ యువర్ మైండ్. మీ మనస్సులో దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క శక్తిని మీరు ఒక పర్యాయం గుర్తించాలి. ఆయన తలంపులు ఎట్లాంటివంటే ఆకాశము మీద భూమి కంటే ఎంతో ఎత్తైనవి. మనం ఆకాశాన్ని కెన్ వి రీచ్ ఇట్? మరణిస్తేనే ఆకాశం మీద వెళ్తాం.
కానీ నా దేవుడు రెండో మాట చెప్తున్నాడు, మీ మార్గముల కంటే నా మార్గములు, నా తలంపులు అంత ఎత్తుగా. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నా. నీవు ఆరాధించే దేవుణ్ణి నువ్వు ఎలాగ రెక్కన్ RECKON రెక్కన్ అంటే లెక్కించాలి. దేవుని నీవు ఆరాధిస్తున్నప్పుడు ఆయన యొక్క మెగ్నానిమిటీని నీ మనసులో పెట్టుకొని ప్రార్థన చేయాలి. ఒక సాధారణమైన మనుష్యుడిగా నీవు దేవుని ఆలోచించకవు. సాధారణమైన మనుషుడి యొక్క తలంపులతో దేవుడిని ఆరాధించవద్దు. సాధారణమైన తలంపులతో దేవుని ప్రార్థించవద్దు. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సుప్రభశీని నీవు ఎరిగి ఆయన సామర్థ్యాన్ని ఎరిగి నువ్వు ప్రార్థన చేయాలి. ఏదో నోటికి నాలుగుకి పెదాలకు వచ్చిన మాటలను బట్టి ఆలోచన బట్టి ప్రార్థన చేయకండి. ఆయనను శక్తివంతమైన దేవుడు అని గ్రహించి మీరు ప్రార్థన చేసినప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన ఆయన గనిగా చెప్తున్న మాట, నా తలంపులు, నా తలంపులు, నా మార్గములు అని ఆయన చెప్తున్న మాటను చూడండి. నా తలంపులు, నా మార్గములు అని దేవుడు చెప్తున్నాడు. ఆయనకున్నటువంటి ఆలోచన సరళ నీతో చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? మీ తలంపులకి ఆయన తలంపులకి ఎంతో వ్యత్యాసం అన్నది. అందుకని ఇప్పుడు ఈ బిడ్డల్ని దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు అబ్రహాం అనే భక్తుడికి. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ మార్గంలో తీసుకుని వచ్చాడు. తీసుకొని వస్తుండగా వారు అనుకున్నారు మనం వెళ్ళిపోతున్నామన్నారు. అక్కడ చదవబడినటువంటి వాక్యంలో ఈ దినమున దేవుడు మాట్లాడినటువంటి మాటని ఈ రీతిగా చూస్తున్నాం. 17వ వచనములో, మరియు ఫరో ప్రజలను పోనీయగా, అక్కడ మరియు ఫరో ప్రజలను పోనీయగా అంటే all the Israelites were in the clutches of the Pharaoh. 440 సంవత్సరములు ఏ దేవుడైతే వారికి ఇచ్చాడు అబ్రహాంకి, ఆ 440 సంవత్సరాల కాలము ఫరో యొక్క కబంధ హస్తములలో బానిసలుగా ఉంటుండగా దేవుడి మీరు నీ వాగ్దానం చొప్పున తీసుకొని వెళ్ళాలి కనానులోనికి. ఎలాగ వెళ్ళాలి? ఫరోకి. ఇప్పుడు మన వాళ్ళందరికి భయం పుట్టింది, చర్చికి రాలేకపోతున్నారే. దేని వల్ల రాలేకపోతున్నారు? తెగులు 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 వల్ల రాలేకపోతున్నారు. ఫరో కూడా అదే చేశాడు దేవుడు. 10 రకములైన తెగుళ్ళని కలుగ చేశాడు. 10 రకములైన తెగుళ్ళను ఆ దేశంలో కలుగ చేసినప్పుడు ఫరోలో నుండి కఠినమైన మనసు భయముగా మారిపోయింది. అంతగా వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు, ఆయన సృష్టికర్త దేవుడు, దేవుళ్లకు దేవుడని ఆయన ఆలోచించి ఫరో ఆ ప్రజలను పోనీయగా రాజుగారు ఆజ్ఞ చేశాడు, ఇక మీరు వెళ్ళిపోండి నా దగ్గర నుంచి. దేవుడు వాగ్దానము, ఒక రాజు కఠినమైన మనస్సును సైతము ఆ తెగుల ద్వారా విడుదల చేసి వారిని కణాలలోకి పంపిస్తున్న స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు దేవుడు తెగులను ఎందుకు ఇస్తున్నాడు? ఇంకనో 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 దేవుని ఆత్మీయతతో, నిబద్ధతతో, పరిశుద్ధతతో దేవుని ఆరాధించే గుంపు నాశనం అయిపోయింది. ఒక మాటతోనే, హృదయముతో కాదు, హృదయముతో కాదు, ఆత్మీయతతో కాదు, నీతితో కాదు, దేవుని ఆరాధించే జనము ఎంతగానో పలచబడిపోయారు. అయినప్పటికీ అన్య దేవతలను ఆరాధించే రాజుకు భయమేస్తుంది, కానీ దేవుని ఆరాధించే విశ్వాసానికి మాత్రం దేవుడు అంటే భయం లేదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ దినములకై దేవుడు మాట్లాడుతున్న మాటలను నీవు నీలో ఉన్నటువంటి ఈ లోకరీతిగా ఉన్న భయం నుంచి వెలుపలికి రావాలి. పరలోకన కఠినమైన మనసు మారిపోయింది. నీ మనసు ఎందుకు మారలేదు? అనగా నీవు నిజమైనటువంటి విశ్వాసతలో జీవించటలేదు. సమయానికి రావడం చేత
దేవునికి విరోధం అని గమనించండి. అదర్వైజ్ డోంట్ కమ్ టు చర్చ్. రావద్దు. ఎందుకు? ఆయన మీ మీద ఉద్రిక్తతో కూడిన కోపం రావడం. ఆ కోపం వచ్చే కదా ఎంతమంది మరణించారు అక్కడ. ఆ కోపం వచ్చే కదా జ్యేష్ఠ పుత్రులు మరణించారు. ఆ కోపం వచ్చే కదా ఫరో రాజ్యంలో ఉన్నటువంటి సర్వము నాశనం అయిపోయింది. నీ కుటుంబానికి ఎందుకు నాశనం తెచ్చుకోవాలి? దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీకు సమయం ఇచ్చినప్పుడు ఆ సమయంలో ఆయన ఇక్కడ ఉంటాడు. ఆయన నిజమైన దేవుడు అని నువ్వు తెలుసు కదా. ఒకవైపు ఫరో దేశంలో ఉన్న ప్రతి పరిస్థితి నీకు ఎరుగు కదా. ఫరోకు జరిగిన సంగతులన్నీ జ్యేష్ఠ పుత్రులందరూ మరణించారు, విలపిస్తున్నారు. ఇశ్రాయేలు దేశం అంతా విలపిస్తుండగా, ఐగుప్తు దేశం అంతా విలపిస్తుండగా, ఇశ్రాయేలీలందరూ సంతోషంతో కనానుకు ప్రయాణం అవుతుండగా, దేవుని మహోన్నతమైన కృపని ఏ దేవుడైతే నువ్వు ఆరాధించావు ఆ దేవుడే కదా నీతో ఉన్నాడు. 1 కొరింథీయులో ఉన్న ఒక సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. 10వ అధ్యాయంలో ఉన్న ఈ సత్యం ఈ రీతిగా లిఖించబడినది. 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 10వ అధ్యాయము 4వ వచనము. ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని. ఇప్పుడు ఏ క్రీస్తు అయితే నీవు ఆరాధిస్తున్నావు అదే క్రీస్తు ప్రభులు వారు వారిని కనానులోనికి నడిపించారు. అదే క్రీస్తు ప్రభులు వారు ఐగుప్తు నుంచి వారిని నడిపించుకుంటూ ఆ నర సముద్రములో నుండి ఆయన నడిపించిన దేవుడిగా ఉంటున్నాడు. వారికి ముందు వెనుకల నడిచినటువంటి ఏకైక దేవుడిగా ఉంటున్నాడు. ఆ దేవుడి పేరే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభులు వారు. దేవుడికి స్తోత్రం. ఆ దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు. ఆ దేవుడే నిన్ను ఆత్మీయంగా బలపరచుకుంటూ భద్రపరిచి, ఆత్మీయంగా శుద్ధీకరించి బలపరచి, ప్రతి విషయంలో ఈ మార్గంలో ఉన్న ప్రతి ఆటంకాలను తొలగించుకొని ఎర్ర సముద్రమును సైతము పాయలుగా చేసిన ఏకైక దేవుడు నీ సమస్యలను ఎందుకు విడుదల చేయగలడు. నమ్మిన వారి దేవుడికి ఆత్మదేవుని ఆత్మ కృపని బట్టి, ఆత్మదేవుడు మాట్లాడుతున్న మహాశక్తిని బట్టి అక్కడే రాసినటువంటి గ్రంథంలో చూడండి మరొక సత్యాన్ని మీకు తెలియజేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా మన పుట్టలందరూ మేఘాల కింద నడిచింది, వారందరూ సముద్రములో నడచి పోయిరి. దేవుడు మేఘము కింద వారు నడిపించారు. ముందు వెనుకల ఆయన ఉన్నారని వాక్యములో ఇది నాన్న చదువుకున్నాం. చూడండి మరొక లెట్స్ గో టు దట్ నిర్గమాకాండం 31. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా, వారు పగలు రాత్రి జాగ్రత్తగా వినాలి, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై. చిన్న బిడ్డలు నడిపిస్తాను చూసారా? నడిపించుట అంటే అది నడిపించుట. చిన్న బిడ్డలు ఎలా నడిపిస్తాం? త్రోవ కొరకు, వారి కాళ్ళలో సత్తువ కొరకు, వారు నడిచే విధానాన్ని ఎలా నేర్పిస్తాం? ఆ ఎర్ర సముద్రంలో నడవాలంటే ఏ రీతిగా నడవగలరు? ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడింది. సముద్రం మధ్యన నడవాలంటే వారికి విశ్వాసము కావాలి, వారికి ధైర్యము కావాలి, వారికి నీతి కావాలి. వారు దేవుని యొక్క శక్తి నాతో ఉన్నదని వారు గ్రహించి ఆ నడక నడవాలి. కాబట్టి ఆయనే వారిని నడిపించి ఆ యొక్క సముద్రము మధ్యలో నడుచుతుండగా ఆ యొక్క దారిని ఆయన ఎర్రగా ఉన్నటువంటి ఆ యొక్క తడిగా ఉన్నటువంటి నేలను పొడిని రాత్రి జామున పొడిని చేసిన ఏకైక దేవుడు. ప్రక్కన నీటిని ఆ యొక్క మంచు ద్వారా ఒక గోడలను రీతిగా కట్టినటువంటి ఏకైక దేవుడు. ఆ నీటిని గోడలుగా, మంచు గోడలుగా కట్టాడంట నా దేవుడు. దేవునికి స్తోత్రం. బట్ సో దట్ దే కుడ్ సీ దట్ వన్. వాటిని వాళ్ళు నీళ్ళు చూడలేకపోయారు, ఒక గోడను మాత్రమే చూశారు.
మరి ఎప్పుడైనా కొండ మంచు కొండలోనికి వెళ్ళినప్పుడు మీరు చూడగలరు, కొండ ఆ రీతిగా మంచు కొండలు ఆ రీతిగా కొయ్యబడి ఉంటే దానిలోనికి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఏ మాత్రం కూడా దడవవు, ఒక గోడమనే స్ట్రాంగ్ గా ఉంటాయి. ఆ గోడల మధ్యన దేవుడు వారిని నడిపిస్తూ ఆ సముద్రంలో ఉన్నటువంటి ఇసుక నేలపై పొడి నేలపై వారిని నడిపిస్తూ ఉండగా ముందు వెనుకల యేసుక్రీస్తు ప్రభువు వారు నడిచారట. చూడండి, వారికి వెలిగించుటకై ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. నడిపించడాన్ని దేవుడు వారిని నడిపించట మాత్రమే కాదు, వెలుగు రాత్రి జామున చీకటి ఉంటుంది, ఆయన మరలా వెలుగును వారిపై ప్రసారం చేసిన వాడిగా ఉంటున్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రాలు. అలాంటి దేవుని మనం కలిగి ఉండి, అలాంటి దేవుడే కొరింథీలో మనకు చెప్తూ ఆయన అంటున్నాడు. చూడండి, మరలా కొరింథీ 10లోకి వెళ్తున్నాం. ఆత్మదేవుడు మరలా ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 10వ అధ్యాయంలో ఆయన తెలియజేసినటువంటి ఈ మాటను ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. ఎక్కువ మంది ఈ వాక్యం ఎందుకు ఇందున దేవుడు మాట్లాడుతున్నాడంటే, దేవునికి ఇష్టడుగా నువ్వు మారిపోవాల్సిందే. నీకు దేవుడు ఇష్టం కాదు, దేవుడు ఇష్టపడాలి నిన్ను. దేవుడు ఇష్టపడాలి అంటే నీవు ఏ విధముగా ఉండాలి? వాక్యానుసారమైనటువంటి ఆత్మీయత నీలో లేనప్పుడు నీవు దేవుడికి ఇష్టడుగా ఎందుకుంటావు? మన బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, బిడ్డల విషయంలో కానీ నాకు భలే ఇష్టం వీళ్ళంటే అంటే ఏంటి? నీ మనసుకు తగినట్టుగా ఉన్నవాడు, ఆయన మనసుకు తగినట్టుగా నీవు లేకపోతే నీవు దేవునికి ఇష్టడుగా ఎందుకుంటావు? God is categorically speaking with us today. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇంత పని చేసినటువంటి దేవుడు, సృష్టిని ఆయన చేతిలోకి తీసుకున్నటువంటి దేవుడు, ఎవరైతే ఆయనకి ఇష్టముగా లేకుండా ఈ లోక మర్యాదల చొప్పున జీవిస్తున్నారో వారందరూ ఏమయ్యారంట? ఇష్టలుగా లేనటువంటి వారు అంటే they just had been killed. died కాదు, చావటం కాదు, they just had been killed, చంపబడ్డారు. చావుకి చంపబడటానికి తేడా ఉంది. They just had been killed in the wilderness. నీకు నాకు ఏర్పాటు చేసినటువంటి నిత్య జీవనకు వారసులు అవడానికి బదులుగా నీవు నరక పాత్రుడు అవుతావేమోనని దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడే ఇంకో మాట దేవుడు తెలియజేశాడు. వారు ఆశించిన ప్రకారము చెడ్డ వాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములు. అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లో చెప్తే గానీ అర్థం కాదు. మన ముందు అలాగే పెట్టాడు దేవుడు. వీటిని చూడండి, వీటిని చూసి మీ జీవితాలను మార్చుకోండి. ఇకను లోకము వైపు చూస్తారు ఎందుకు? ఇకను లోకము వైపు చూస్తారు ఎందుకు? నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఎంతకాలం బతుకుతారు? మన చేతిలో లేదనే సంగతి తెలుసుకోవాలి. మన చేతిలో మరణము లేదు అని తెలుసుకోండి. నీవు మరణాన్ని నువ్వు గెలుస్తావని నువ్వు బాధపడుతున్నావేమో, ఏమి గెలవు, మరణాన్ని గెలవవు. దేవుని వైపు చూసి నిత్య జీవాన్ని పొందు. దేవునికి స్తోత్రాలు చెప్పండి ఒక్కసారి. హల్లెలూయా. ఆయన తలపులో నీ ప్రణాళిక ఏమంది. ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో నీకు తెలియదు, ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో నీకు తెలియదు. You may be expecting more than 100 years. అలా లేదు, అలా లేదు. ఆయన ఎంతకాలం నిన్ను ఇక్కడ ఉంచాలంటే అంతకాలం ఉంచుతాడు.
తర్వాత ఆయనతో ఉండటానికే నీవు రక్షింపబడ్డావు. ఆ రక్షణలో నీవు కొనసాగించడానికి ఆయనకు ఇష్టడుగా ఉండే లోకరీతికి జ్ఞానాన్ని చంపేసి ఆయనకి ఇష్టడు ఉండే జ్ఞానాన్ని తెచ్చుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నెహెమ్యా భక్తుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి. 9వ అధ్యాయము 19వ వచనంలో నెహెమ్యా భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయన ఆత్మవశుడే నెహెమ్యా మనకు తెలియజేస్తున్నాడు. భక్తుడైన నెహెమ్యా మనందరికీ తెలుసు, దేవునికి ఇష్టడుగా ఉన్నటువంటి బిడ్డగా ఉంటున్నాడు. హల్లెలూయా. 19వ వచనము, వారు ఎడారిలో ఉండగా విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. బహు విస్తారమైన కృప. మల్టిపుల్ వర్డ్స్ చూడండి. బహు అంటేనే ఎక్కువ, విస్తారం అంటేనే అత్యధికము, కృప అంటేనే నీకు లేని దానిని దేవుడు ఇవ్వటం. బహు ఎట్లా నెహెమ్యా గమనించాడంటే, ఎందుకు నెహెమ్యా గమనించగలిగాడు? ఎందుకు నెహెమ్యా దేవుని యొక్క ఆత్మతో నింపబడిన పూర్ణ పరిస్థితిని ఆయన గ్రహించి నీకు నాకు తెలియజేస్తున్నాడంటే, ఒక రాజు దగ్గర పానదాయకుడిగా ఉంటున్నాడు నెహెమ్యా. ఆ యొక్క దేవాలయపు గోడలు పడిపోయాయని చెప్పారు. అప్పుడు నెహెమ్యా ప్రార్థన చేయడానికి ఆయన చేసిన నెహెమ్యా 1వ అధ్యాయంలో చూస్తాం. ఆయన మాట విన్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థనా విధానాన్ని ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 6వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. అంగీకరించుము. విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషములను నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారిని పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితివి. సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలైనను విధులైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకొనుము. అదేదనగా మీరు అపరాధము చేసిన యెడల జనుల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టుదురు. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల మీరు త్రోసివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించుచాలని సెలవిచ్చితివి కదా. అలా ప్రార్థన చేశాడు. మాట విన్నప్పుడు పాపములను ఒప్పుకున్నాడు. ఎవరు పితరులు చేసిన పాపాన్ని ఇప్పుడున్నటువంటి నెహెమ్యా ఒప్పుకుంటున్నాడు. ఆ నెహెమ్యాకు దేవుడు దర్శనమిచ్చి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, బహు విస్తారమైన కృపతో వారిని నడిపించాను. అంత దయాద్రహుడు, కరుణా సంపన్నుడైనటువంటి దేవాతి దేవునికి ఉగ్రత వచ్చింది. ఆ ఉగ్రతలో భాగమే ఫరో యొక్క జ్యేష్ఠ పుత్రులందరూ ఆ దినమున రాత్రి జామున మరణించారు. ఇశ్రాయేలీయులందరూ ఆ రీతిగా ఆ కనాలులోనికి ప్రయాణమై వెళుతూ ఉండగా దేవుడు ముందు వెనుకల ఉండి యేసుక్రీస్తు ప్రభులు వారు వారిని నడిపించుకుంటూ వస్తారని కొరింథీయులు పౌలు భక్తుడు ఆత్మవశుడై వ్రాసినటువంటి మాటలు మనం చదువుకుంటూ వస్తున్నాం. ఆ రీతిగా వారందరూ బయలుదేరి వస్తున్నారు. మన నిర్గమకాండకి వెళ్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటని 19వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణం చేయించుకొని ఉండెను. చాలా తల్లి, వాళ్ళందరూ బయలుదేరుతున్నారు. యేషోబు అంటే ఆ ఫరో దేశంలో ఒక బానిసగా, ఒక బాలుడుగా దేవుని సన్నిధిలో ఉండి నడిపించబడి ఆ యొక్క ఐగుప్తు దేశంలో అనేక సంవత్సరములు ఆయన ఒక 7గురుగా వెళ్ళిన 72 మందిగా వెళ్ళినటువంటి వారిని 20 లక్షల వరకు వచ్చే వరకు వారిని కాపాడినటువంటి యోషువ ఆ
ఆయన రాబోతున్నటువంటి మిలీనియం 1000 ఏళ్ల పాలన ఆయన గుర్తించుకొని నా ఎముకలను కనానులోనికి నడిపించాలి అని చెప్పిన మాటను ఆయన శిష్యుడైనటువంటి ఆయన పితరుడైనటువంటి యోసేపు యొక్క మాటను విని మోషే ఆ సమాధిలో ఉన్న ఎముకలను వెతకి తీసుకొని వస్తున్న స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. ఆ యొక్క 1000 ఏళ్ల పాలనకు ఆయన మోషే ఏ రీతిగా సిద్ధపడ్డాడో, యోసేపు ఏ రీతిగా సిద్ధపడ్డాడో నీవు సిద్ధపడుతున్నావా? నా దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈ విధంగా. ఇక్కడ లోకము వైపు చూస్తున్నావా? వారందరూ కూడాను బంగారమును వారి యొద్ద నుండి తీసుకొని వస్తుండే నేను మాటను చదువుకుంటా, వస్త్రములను తీసుకొని వచ్చుతుండే నేను మాటను చదువుకుంటా. మోసెస్ అయితే యోసేపు యొక్క ఎముకలను గురించి వెళ్తున్నాడు. సమాధుల్లోకి వెళ్ళి చూడండి, ఎముకలు మాత్రమే ఉంటాయి, శరీరం అక్కడ ఉండదు. ఎముకలు మాత్రమే ఉంటాయి, శరీరం ఉండదు. నేను ప్రాక్టికల్ గా మా అమ్మగారి సమాధిని చూశాను. 8వ సంవత్సరంలో మరణించింది. 97వ సంవత్సరంలో ఆ సమాధిలో ఉన్న ఎముకలన్నీ తీసుకుని వచ్చి గుంటూరులో ఉన్న మా నాన్నగారి సమాధిలో పెట్టారు. ఎముకలు యెహెజ్కేలు భక్తుడు తెలియజేస్తాడు, కట్టకట్టలాడుచు ఆ ఎముకలలో జీవమును దేవాతి దేవుడు అనుగ్రహించినప్పుడు వారు ఇశ్రాయేలీయులుగా మారిపోయారనే మాటలు మనం యెహెజ్కేలు భక్తుడు రాసిన ప్రవచన వాక్యములో మనం చూస్తూ వస్తున్నాం. రేపు నీ ఎముకల సైతము జీవమును పొంది ఆ రీతిగా దేవుడు ఆకాశ మహాకాశములపై వచ్చినప్పుడు ఆయన మార్పు చెందిన శరీరంలో నీవు మార్చబడి అక్షయమైన ఈ శరీరము, క్షయమైన ఈ శరీరము అక్షయమైన శరీరముగా మార్చబడి భక్ష్యముగా దేవాతి దేవునితో అభక్ష్యమును ధరించబోతున్నదని నీవు ఆ యొక్క ఇశ్రాయేలీయులైనటువంటి వారు యోచించిన స్థితిని ఏ దినమునైనా నీవు యోచించావా? దానికి వయస్సు పరిమితం లేదు. వృద్ధుడైనా యవ్వనస్తుడైనా బాలుడైనా ఎవరైనా కూడాను ఆయన సన్నిధికి ఆ దినమున పరిశుద్ధులుగా చెప్పబడిన వారు ఆ రీతిగా ఆయన యొద్దకు వెళ్ళవలసినదే. ఇంకా బ్రతకాలి అని ఆశ కలగడం తప్పు లేదు, కానీ ఆయన కొరకు సిద్ధపడటం పర్ఫెక్ట్. ఆయన కొరకు సిద్ధపడినటువంటి యోసేపును చూశాం. ఆయన సిద్ధపడినటువంటి ఆ మనస్సుని క్రియారూపంలో దాచినటువంటి ఆ యొక్క మోషేని చూస్తూ వస్తున్నాం. విశ్లేషకులు అంటున్నారు, ఒక యోసేపు ఎముకలే కాదు, ఇశ్రాయేలీయులందరూ వాడి పితరుల ఎముకలను కూడా తీసుకొని వచ్చారని కామెంటేటర్స్ అనేక మంది రాశారు. నెక్స్ట్ బైబిల్లో నేను చదివాను. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఆయన యొక్క రాకడ సమయము ఆసన్నమైనదని, ఆ రాకడలో దేవుడు లేపుతాడని విశ్వాసము కలిగిన యోసేపు, విశ్వాసము కలిగిన మోషే ఆ ఎముకలను తీసుకొని వస్తున్నారని మనం గ్రహించాలి. వారిలో ఉన్న ఇంచుక విశ్వాసము, ఇంచుక ఆత్మీయత మనలో ఉంటే ఈ దినమున ఈ భారతదేశం అంతా రక్షణ ఆరంభంలో స్థిరపరచబడేది. దేవునికి స్తోత్రం. కృప సత్య సంపూర్ణ దేవుడు ఆయన కృపను ఏ రీతిగా బహు విస్తారమైన కృపతో వారిని నడిపించాడని యెహెజ్కేలు భక్తుడు తెలియజేస్తూ పాపములు ఒప్పుకునే స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. నీ పాపములను ఎప్పుడైనా నీవు వెతికి దేవుని సన్నిధిలో పెట్టావా? నేను అడుగుతున్నాను. అబ్రహాం భక్తుడు చెప్తున్నాడు, తెలియనటువంటి పాపములు నీ దృష్టికి రాని పాపముల నిమిత్తము బలియాగము చేసిన అబ్రహాం మనకు గుర్తు చేస్తున్నాడు. ఆయన నీతిమంతుడిగానే దేవుని సన్నిధి తిరిగాడు, నీతిమంతుడిగానే దేవుడితో నడిచాడు, నీతిమంతుడిగానే దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు. అయినప్పటికీ దేవుడికి ఇక్కడ ఆయన యొక్క అయిష్టమైన క్రియలు చాలా ఉన్నవి. నీకు తెలియక చేసిన పాపముల నిమిత్తము దేవుని సన్నిధిలో ఏ దినమునైనా అబ్రహాము వలె ఆ యొక్క బలియాగము చేశావా? అది
ఈ దినమున నీతో నన్ను అడుగుతూ ఉన్నాడు. ఇతడు ఈ లోకరీతిగా హిపోక్రైట్ క్రిస్టియన్స్ అంట పైకే క్రైస్తవ్యమని చెప్పబడి క్రైస్తవుడిగా జీవిస్తున్నావా అని దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. దేవునికి అవమానమైనటువంటి బిడ్డలుగా మనం ఉండవద్దు. మనము దేవునికి నీతిమంతులుగా తీర్చబడి దేవునికి ఇష్టలేని బిడ్డలుగా ఉండాలని ఈ దినమున దేవుడు తెలియజేశాడు. ఆయనకు ఇష్టలు కానటువంటి వారు అనేక మంది అరణ్యములో మరణించిరి. ఇవన్నీ మనకు దృష్టాంతములుగా పెట్టబడినవి దేవుడు చెప్తున్నాడు. ఏ దేవుడైతే ఆయన సన్నిధిలో ఉండి నడిపిస్తాడో, ఏ దేవుడైతే మాట ఇచ్చి నెరవేరని దేవుడిగా ఉంటున్నాడు, ఆ దేవుడిని నువ్వు కలిగి ప్రార్థిస్తూ జీవిస్తుండగా ఇక్కడ భయము లేని జీవితాల్లో మనం జీవిస్తున్నాం. చెప్పేవాడు లేక చెడిపోయారు అన్నాడు. చెప్పేవాడు అన్నాడు ఇంకా మీరు చెడిపోతారా? మన తెలుగులో ఒక కలోక్యలుగా ఒక సామెత ఉంది. ఎవరైనా చెడిపోయారంటే చెప్పేవాడు లేడు అంటున్నాడు. చెప్పేవాడు ప్రతినిత్యము వాగుతానే ఉన్నాడుగా. ఆ తిక్కడు వాడికి ఏదో తిక్కబట్టి మాట్లాడుతున్నాడు అంటారు. కానీ వాక్యంలో ఉన్న సత్యాలుగా చెప్తుంది. సొంత మాటలు చెప్తాడా ఎవరైనా? లేదు. అంటే ఇంకొద్దిగా పాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు, ఇంకొద్దిగా దేవుడికి అయిష్టుడిగా తయారవుతున్నావు. దేవుడు అదే చెప్తున్నాడు. చూడండి మరి యొక్క సత్యాన్ని ఇర్మియా భక్తుడు 42వ అధ్యాయం 18వ వచనాన్ని ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. జెరమయా 42:18లో ఈ సత్యం లిఖించబడినది. 42 and 18. చెవిటి వారలారా వినుడి, గ్రుడ్డి వారలారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి. ఈలాగు సెలవిచ్చుతున్నాడు, యెరూషలేము నివాసుల మీదకి వచ్చినట్లు వెళ్ళిన ఎడల నా ఉగ్రత మీ మీదకి వచ్చును. నీతి పుట్టించువారు గాను ఉందరు, చూడరు. దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకుండా ఉండటానికి మనకున్న పరిధిలో మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయనే మనల్ని కసరత్తులు చేయమంటలేదు, ఎక్సర్సైజ్ చేయమంటలేదు. ఆయన వాక్యానుసారమే జీవించబడుతున్నాడు. భయం ఉండాలండి. దేవుని ఎడల భయము భక్తి ఉండాలండి. క్యాజువల్ ఇన్స్టిట్యూట్ అవ్వకూడదండి. దేవాలయము క్యాజువల్ ఇన్స్టిట్యూట్ అవ్వకూడదండి. చిన్నప్పుడు, ఇప్పుడు గోడకు వచ్చి లేపిస్తున్నారు లేదు నాకు తెలియదు, కానీ మాకు వేయించేవారు. బల్ల మీద రాసేవాడు, నల్లబల్ల మీద. ఫస్ట్ వచ్చినాడికి శ్రీ అని పెట్టేవాడు, సెకండ్ వచ్చినవాడికి చుక్క అని పెట్టేవాడు, మూడవ పెట్టినవాడికి బొగ్గ అని రాసేవాడు. ఆడ ముగ్గురికి దెబ్బలు ఉండవు. 4 1 దెబ్బ, 5 2 దెబ్బలు, 6 3 దెబ్బలు, 7 4 దెబ్బలు, 8 9 దెబ్బలు, 10 11 నుంచి గోడ కుర్చీలు. గోడ కుర్చీ కూడా క్లాసులో గోడ కుర్చీ, ఎండలో గోడ కుర్చీ 15 నుంచి. ఈ విధంగా మాకు పనిష్మెంట్లు ఉంటాయి. ఆ డిసిప్లిన్ పెట్టుకునే మా జీవితం అంతా డిసిప్లిన్ అయిపోయింది. ఇప్పుడు అసలు డిసిప్లిన్ లేదు, లోకంలో లేదు, కుటుంబం లేదు, మనుషుల్లో లేదు, దేవాలయంలో అంతకంటే లేదు. క్రమశిక్షణ దేవుడికి అవసరం. ఆయన పెందలకడ లేచి, యేసుక్రీస్తు వారండి పెందలకడ లేచి కొండకు వెళ్ళి ప్రార్థన చేయటం మొదలు పెట్టారు అనే వాటిని మనం అక్కడ చూస్తున్నాం. పెందలకడ అనే తెలుగు వర్డ్ అంటే ఏంటిది? సూర్యుడు ఉదయించక మునిపే దానిని పెందలకడ అంటారు. గ్రామాల్లోకి వెళ్ళి చూడండి, 4 గంటల ప్రాంతంలో వ్యవసాయదారుడు లేచి ఆ పశువులకు గడ్డి వేసి పశువుల చుట్టూ ఉన్న ఆ యొక్క క్రమముని శుభ్రము చేసి ఆ పాలను పిండడానికి, వాటి పాలు పెట్టడానికి, వాటికి మేత పెట్టడానికి 4 నుంచి తయారవుతాడు. క్రమము క్రమము క్రమము.
ఆ స్థితి మనకు లేకపోతే దేవునికి రాకడలో మనం రెప్పపాటున అనే మోడల్ మీరు చూస్తారు. రెప్పపాటు అంటే ఎంతసేపు? సెకండే దానిలో 100 భాగం రెప్పపాటు అనగా రెప్పపాటు అయిపోతుంది. నీ ప్రక్కన నీ వాళ్ళు ఉంటారు, ఇక్కడ నువ్వు పైకి వెళ్ళిపోతావు. ఆ సమయంలో నువ్వు మార్పు చెందడానికి కూడా వీలు లేదని చెప్పడానికే ఆ మాటను దేవుడు రాశాడు. There is no such time to repent. 10 నిమిషాలు ఉందంటే రిపెంట్ అవడానికి ప్రయత్నం చేస్తాను. రెప్పపాటు ఏమవుతుంది? అదే అక్కడ జ్ఞానం. అంతే తప్పితే గొప్ప జ్ఞానం ఏం లేదు అక్కడ. కాబట్టి నో టైం అని గుర్తించుకోండి. మీకు మీరుగా అనేక పనులు ఉండొచ్చు, దాన్ని ప్రక్కన పెట్టండి. నా దేవుడి ముందని ఆయనకి మీరు ఒక మా డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు పైలట్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. పైలట్ ప్రోగ్రామ్ అంటే ఆ జిల్లాలో ఒక కొత్త జిల్లాని ఎన్నిక చేసుకుంటారు, అక్కడ కొత్త రూల్ పెట్టారు. ఆ రూల్ ప్రకారము ఆ దేశం అంతా వేరుగా ఉంటే ఈ యొక్క జిల్లా మాత్రమే ఆ పైలట్ ప్రోగ్రామ్ ప్రకారం చేస్తారు. ఆ రీతిగా నీ ఒక పైలట్ ప్రోగ్రామ్ పెట్టుకో. ఒక 2 నెలలు నేను దేవుడి కొరకు ఇలా ఉండాలని పెట్టు. నీ ఆశీర్వాదాలు ఎలా ఉంటే నువ్వు గమనించు. విస్తరింపబడిన ఆశీర్వాదాలతో నీవు నింపబడతావు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. రాత్రి జామున కుటుంబ ప్రార్థన ఉండదు, తెల్లవారుజామున ప్రార్థన ఉండదు, బైబిల్ చదువుకోము. కుటుంబ ప్రార్థనకి ఒక్కడొస్తే ఇద్దరు రారు, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు వంట గదిలో ఉంటారు. ఇవన్నీ చెప్పేది ఎవరు? మీకు దేవుడు ఆశీర్వాదాలు ఉన్నాయా అని చెప్పినా కూడా ప్రార్థనలో ఉండలేదు. దేవుని కొరకు సిద్ధపడబడినటువంటి మనస్సులు లేనప్పుడు ఆశీర్వాదాలు కోల్పోతాం. ఆయనకు ఇష్టలుగా ఉండాలని మీరు రోమన్లకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. రోమన్స్ 4th chapter 16th verse. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసమూలమైనదాయను. కృపను అనుసరించినదై ఉండునట్లది విశ్వాసమూలమైనదైనను. చాలు చాలు. నువ్వు విశ్వాసం ఉంటే దేవుని కృప నీ కుటుంబంలో ఉంటుంది. ఆ విశ్వాసము నీకు గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఇశ్రాయేలీయులతో పోలుస్తూ, అబ్రహాము విశ్వాసాన్ని పోలుస్తూ నీకు ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఉందని చెప్తున్నాడు. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వండి. ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి. ఆ పనులని ఆయన సమయాన్ని ప్రత్యేకించి ఇంటి పనులను డైవర్ట్ చేయండి. ఆ మనస్సుని మీరు క్రియేట్ చేసుకోండి. బైబిల్ చెప్తున్న మాటలు అవి. ఆయన చేశాడు, అలాగే చేశాడు. అబ్రహాము కుమారుని మరణానికి గురి చేస్తున్నాడు. అనేక సంవత్సరాలుగా ఎదురు చూసిన కుమారుని భార్య కూడా చెప్పలేదు. వృద్ధురాలైన భార్య కంటే ఎంత ప్రేమించిందో తల్లి, ఆమె కూడా చెప్పకుండా నా దేవుడు గొప్పవాడు కాబట్టి ఆ దేవుడికి నా బిడ్డని ఇవ్వాలని 3 దినములు నడిచి ఆ బిడ్డను ఓరియా పర్వతం మీదకి తీసుకొని ఓడకు సిద్ధపడిన వాడై ఆ కత్తిని ఎత్తి ఆ రాజుని వేయబోతున్నప్పుడు దేవునికే భయం వేసి అబ్రహాము 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 అని దేవుడు పరిగెత్తుకొని వచ్చాడు. నీ విశ్వాసాన్ని చూసుకోవడం దేవుడు పరిగెత్తుకొని వచ్చి ఆశీర్వదించాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆ రీతిగా దేవునికి ప్రాధాన్యత మొదలు పెట్టండి. కానీ నీ సొంత పనులకు దేవుని పనులకి డోంట్ డూ దట్. దేవుడు అవమానపరచబడకూడదు. దేవుడు అవమానపరచబడకూడదు. మరి యొక్క సత్యాన్ని చదువుతున్నాం. హల్లెలూయా హల్లెలూయా. కీర్తనకారుడు 105:39 వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. కీర్తన 105:39. మేఘమును కల్పించను, అగ్నిని కలుగ చేసను. వారు మనవి చేయగా
రప్పించెను ఆకాశములో నుండి వాటిని తృప్తిపరచెను నీళ్లు ఉమ్మికి వచ్చెను ఏరులై నీవు ఊహించని ఇది జరగదు అన్న జరుగుతుంది అనడానికి ఇవన్నీ నిదర్శనం అని చెప్తున్నాడు. నీవు ఏదైతే ఇది జరగదేమో నాకు అదే అవిశ్వాసాన్ని తీసివేయమంటున్నాడు. మండల నుంచి నీళ్ళు రావటం ఏంటి, ఎడారిలో నదులు పారటం ఏంటి, జరగవు ఇవి. అయినా జరిగించగల ఏకైక దేవుడు మన దేవుడు. దేవుడికి స్తోత్రాలు. ఏమి మీరు బాధపడద్దు, నా పిల్లలు ఇలాంటిది కదా, నా కుటుంబం ఇలాంటిది కదా, నా కుటుంబంలో పరిస్థితి ఇలాంటిది కదా, ఏమిటి అనుకోవద్దు. నా దేవుడు చేయగల దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయనగా దేవుడు అనూహ్యమైన వాటిని నీ జీవితంలో చేయగలనని ఆ ఇశ్రాయేలీయుల ద్వారా మనం చూస్తూ వస్తున్నాం. ఎవరైతే అయిష్టులుగా ఉన్నారో వారు పనిష్మెంట్ గురైనట్లుగా కూడా మనం చూస్తూ వస్తున్నాం. 13:5 హెబ్రీయులకు రాసిన పత్రిక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హీబ్రూస్ 13 chapter 5th verse. హల్లెలూయా. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై నీవున్నావా? ఆ వర్డ్ని నువ్వు చెప్పగలగాలి. దేవుడే చేయగలడనే మాటని, ఆయనే సహాయకుడనే మాట నువ్వు చెప్పగలగాలి. అదే నీ విశ్వాసము నీతి. ఆ రీతిగా నీవు ఉన్నప్పుడు నీ కుటుంబంలో ఏ సమస్యలైన దేవుడు విడుదల చేయగల దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. రెవల్యూషన్ 15:3 ప్రకటన 6. ప్రభువా దేవా సర్వాధికారి, ఆశ్చర్యమైనది, యుగముల రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములైనవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, భయపడని వాడెవడు? జనులందరూ వచ్చి నమస్కారం చేసినని చెప్పొచ్చు. పాడుచున్నారు. ఎవరెవరు కీర్తనలు పాడారటమ్మా? అనగా ఆ జనం ఎవరంటే ఇశ్రాయేలీయులు, అన్యులుగా చెప్పబడినటువంటి మనమని గుర్తించుకోండి. గొర్రెపిల్ల కీర్తన అంటే యేసయ్య, మోషే కీర్తన అంటే ఇశ్రాయేలీయులు. సర్వ జనాంగము దేవుని ఎదుట వెళ్ళి ఆయనను ఏ రీతిగా ఆరాధించారో మాటను అక్కడ చూడండి. ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగ యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? అందులో నీవున్నావా? భయపడని వాడిలో అది కావాలి దేవునికి. భయము అనేది లేదు దేవుడు అంటే. ఎన్ని ఇబ్బందికరమైన జీవితాలు మీకు ఉంటున్నా కానీ దాని ఆ కొద్దిసేపే అనుకుంటున్నారు, మరలా దేవునికి భయపడట్లేదు. దేవునికి భయపడి ఆశీర్వాదం పొందినటువంటి భక్తులు అనేక మందిని చూసాం. ఆ భక్తులే మనం మాట్లాడుకుంటున్నాం. మనమైతే ఇంకను స్టిల్ వీఆర్ లాగింగ్ బిహైండ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి విరోధముగా జీవిస్తున్నాం, దేవునికి విరోధంగా ఉంటున్నాం, దేవునికి భయపడని వారిగా ఉంటున్నాం. వారైతే వారు భయమును వదిలి మరో యొక్క
బానిసత్వం నుంచి బయటకు వచ్చిన వారుగా ఉంటున్నారు. అప్పుడు దేవుడు ముందు వెనుకలను వారు నడిపించిన వాడుగా ఉంటున్నాడు. వారు రేపటి ర్యాప్చర్ కి అనగా 1000 పాలనకి సిద్ధపడిన వారుగా ఉంటున్నారు. 1000 పాలనలో దేవుడు 1000 సంవత్సరాల కాలం పరిశుద్ధులతో ఆయన రాజ్యములు చేయబోతున్నారు. యెరూషలేములో ఆయన రాజ్యాధికారిగా ఉండబోతున్నారు. ఆత్మలు శరీరులు ఇరువురు కలిసి 1000 కాలము జీవించబోతున్నారు. ఆయనకి రాజుగా యేసుక్రీస్తు ప్రభులు వారు ఉంటున్నారు. పరిశుద్ధులుగా నీవు ఉండబోతున్నావు, ఆయనకు యాజకుడిగా ఉండబోతున్నామని ప్రకటనకారుడు తెలియజేసిన మాటలు చదువుకొని ఈ దిన ఆరాధన ముగించుకుంటున్నా. వాక్యాన్ని 20వ అధ్యాయం 6వ వచనాన్ని 4వ వచనం చదువు. హల్లెలూయా హల్లెలూయా. అంతటా సింహాసనమును చూచితిని, వాటి మీద ఆసీనులైన వారిని విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నసలేందు గాని చేతులేందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై ఈ సంవత్సరంలో క్రీస్తుతో కూడా రాజ్యము చేసి దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నా ఉద్దేశం ఈ గ్రూపులో మనం ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. నెక్స్ట్ ఈ సంవత్సరంలో గడుచు వరకు కడకామృతులు బ్రతుకలేదు. ఇదే మొదటి పునరుత్థానము. మొదటి పునరుత్థానములో పాల్గొనే వారు ధన్యులను, పరిశుద్ధులైందురు. వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. దేవునికి క్రీస్తుకును యాజకులై, క్రీస్తుకుని దేవునికి యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఇది నీకు ఇస్తారంటున్నాడు. ఇక్కడ యాజకత్వం కాదు, నా యాజకత్వం కాదు, మీరు యాజకులుగా ఉండబోతున్నారు. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, దేవుని సన్నిధిలో అందరూ సమానులే. యేసుక్రీస్తు వారు వచ్చి ఇరువురిని సమానులుగా చేసేసారు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆ రీతిగా దేవుని సన్నిధిలో దేవుని కొరకు జీవించే వారికి దేవుడే ఒక చిహ్నమై ఉంటున్నాడు. వాళ్ళకి దేవుని యొక్క మాటలు స్థిరమని తెలియజేస్తున్నాడు. వాగ్దానాలు నెరవేరుస్తాయని తెలియజేస్తున్నాడు. నీకు సహాయకుడిగా ఉంటారని తెలియజేస్తున్నాడు. శ్రమలలోను కష్టాల్లోనూ నీకు తోడుగా ఉంటారని తెలియజేస్తున్నాడు. నీ విశ్వాసాన్ని స్థిరపరచుకొని కొనసాగించమంటున్నాడు. దేవునికి భయపడి జీవించినప్పుడు ఆయన పరిశుద్ధుల గుంపులోనికి నీవు వెళ్ళబోతున్నావనే స్థితిని గమనించి ఆయనకు యాజకుడిగా ఉండబోతున్నావనే ధైర్యం అనుగ్రహించి దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచు. దేవుడు నీకున్నటువంటి పాత జీవితాన్ని వదిలిపెట్టి ఆయనకు నూతనమైన అనుభవాలతో కూడిన విశ్వాసగా స్థిరపరచబడును గాక. ఆమేన్.